నారాయణపేటలో బీజేపీ జెండా ఎగురుతుంది అంటారా? 3 times రతంపాల్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సేమ్ టైం కూడా అక్కడ అంతకుముందు నాగరావు గారు పోటీ చేశారు. సో బీజేపీ బలం ఉన్నది. ఒక యువ నాయకుడికి టికెట్ ఇస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యువ నాయకునికి క్రేజ్ బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తారంటారా? పక్క ఇవ్వబోతుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరు కాదు, సత్యాదేవ్ అన్న. ఎందుకు సత్యాదేవ్ అన్నకి ఇస్తారంటే అక్కడ యువకులకు అన్ని టైంలో అందుబాటులో ఉంటున్నారు. అన్ని గ్రామాలకు టైం ఉన్నప్పుడు తిరుగుతా ఉన్నారు. ప్రజలతో అందుబాటులో. సేమ్ టైం రతంపల్లి లేదు కానీ ఒక యువ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ. కాబట్టి ఈ సత్యాదేవ్ గారు నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఆయన నారాయణపేటలో గెలవబోతున్నారు. ఆయన 100% బీజేపీ అధిష్టానం కూడా టికెట్ ఇవ్వబోతున్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ఆయన కోరుకుంటున్నారు. ఓకే సార్, నారాయణపేట బీజేపీ పనితీరు ఎలా ఉంది అంటారు? అంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూస్తే కొద్దిగా ఇప్పుడు సత్యాదేవ్ అధ్యక్షుడు అయినప్పుడు బాగున్నది. సో ఇంకా పని చేయాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉన్నది. సేమ్ టైం నాయకులు కూడా దాన్ని సమర్థవంతంగా ప్రజల ముందుకు నరేంద్ర మోడీ సంక్షేమము, దేశ భద్రత విషయం నరేంద్ర మోడీ ఎలాంటి చర్యలు తీసుకుని అన్ని కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ప్రిపేర్ చాలా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలకు అందరు కూడా వాళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యకర్తల్లో బలం ఉంది కాబట్టి సరైన నాయకుడు వచ్చాడంటారా? ఖచ్చితంగా సరైన నాయకుడు సత్యాదేవ్ అన్న గారు చాలా కష్టపడతాడు. ఎవరికి ఏది ఆశించకుండా ఎక్కడ ఏ టైం ఉన్నా ఎవరికైనా పార్టీలకు సంబంధం లేకుండా అందరి కోసం నిలబడే వ్యక్తి సత్యాదేవ్ అన్న గారు. ఖచ్చితంగా అన్నగారు భవిష్యత్తులో నారాయణపేటలో బీజేపీ జెండా ఎగరబోతుంది. ఆయన రాష్ట్ర కార్యవర్గంలో కూడా పనిచేశారు. సుదీర్ఘంగా బీజేపీలో ఉన్నారు. ఎక్కడ ఎలాంటి తప్పిదాలు లేకుండా పార్టీని బలోపేతం చేసుకుంటే నారాయణపేట జిల్లాలో మేయర్ సీట్ కూడా దక్కించుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో బీజేపీ జెండా ఎగరబోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కార్యకర్తలు కూడా కష్టపడతారు. ఓకే సార్, ఆయన ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళి అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగాడంటారు? అంటే నిబద్ధత, నిజాయితీ, పట్టుదల అవన్నీ ఉన్నాయి. ఇంకోటి సేమ్ టైం వాళ్ళ ఇళ్ళలాగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు అవన్నీ కాదు. ఆయన కష్టపడుతూ ఆయన బిజినెస్ ఏదో ఆయన చేసుకుంటూ సేమ్ టైం ఉన్నంతసేపు పార్టీకి కార్యకర్తలకు గుర్తించుకుంటూ పార్టీ కూడా ఈ రోజు ఆయన గుర్తించింది. రాష్ట్ర పార్టీ కూడా అందరు కూడా తెలుసు సత్యాదేవ్ అన్న గురించి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నగారే ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎందుకంటే పట్టుదల ఉన్న, నిజాయితీ ఉన్నది, ప్రజల కోసం నిలబడే వ్యక్తి తప్ప రాజకీయ పదవుల కోసం ఆశించే వ్యక్తి కాదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇక్కడ 2 పాయింట్లు. ఇప్పుడు జనాలు కూడా యువతరాన్ని సాగతిస్తారు. సేమ్ టైం ప్రజలతో అనుసంధానంగా ఉండాలి. అంటే మాట తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డైనామిక్ గా ఉన్నారు. సత్యాదేవ్ అన్న ఆ రకంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడతారు. రేపు అన్నగారి గెలుపు కోసం కూడా వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ పార్టీని ఏమి విడిచిపోరు. కాబట్టి నూతన నాయకులని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి సత్యాదేవ్ అన్న గారు యువకులతో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఆయనకు అవకాశాలు ఇస్తారు. ఇంకోటి వయసు అయిన వాళ్ళని కూడా పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రజలు యువతరాన్ని కోరుతారు. కాబట్టి సత్యాదేవ్ అన్న అందరితో కలయివేసి ఉంటారు. కాబట్టి నేను అనుకుంటున్నా యువతరాన్ని కూడా సత్యాదేవ్ అన్న అభిమానిస్తారు. ప్రజలు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా స్వాగతిస్తారు అన్నానని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.